హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు మటన్ తహారీ ఎలా చేయాలో చూపిస్తాను. దానికి 1/2 కిలో మటన్ తీసుకున్నాను. నేను కుక్కర్లో వేశాను. 2 గ్లాసెస్ వాటర్ పోసి దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేయాలి. వేసి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి మటను క్వాలిటీని బట్టి. తర్వాత ఆ మటన్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి ఉడికిన తర్వాత. అలా వాటర్ని సపరేట్ చేసి అలా పెట్టుకోవాలా. ఒక 1/2 అవర్ ముందు బియ్యం నానబెట్టుకోవాలా. బాస్మతి బియ్యం అయితే చాలా బాగుంటుంది. దానికి కావాల్సినది 2 ఆనియన్స్, 2 టమాటో, ఒక 4 పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, మెంతాకు, జీడిపప్పులు, గరం మసాలాలు, అవన్నీ ఒక ప్లేట్లో వేసి పెట్టుకున్నాను. గరం మసాలా, ఆచివాళ్ళ గరం మసాలా, పెరుగు, నేను ఇంట్లో తయారు చేసిన కొబ్బరి గరం మసాలా పౌడర్ కొంచెం వేస్తాను అంతే. అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ఉప్పు, పసుపు, ఆయిల్, ధనియాల పొడి, ఇవన్నీ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి ఫస్ట్ ఆయిల్ వేడి చేయండి. ఆయిల్ దీనికి కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత గరం మసాలాలన్నీ వేయండి. అవి కొంచెం వేగుతానే ఆనియన్స్ వేయండి. జీడిపప్పు, ఆనియన్స్ వేసి వేయించండి. తర్వాత టమాటో వేయండి. టమాటో కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించండి. పసుపు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, మెంతాకు ఇవన్నీ వేసేసేయండి. కొత్తిమీర ఒకటి పక్కకు పెట్టుకొని మిగతావన్నీ వేసేయండి. కొత్తిమీర బియ్యం వేసినాక వాటర్లో వేయండి. పచ్చిమిరపకాయలు, కారం ఫస్ట్ 1.5 స్పూన్ వేసాను కదా, ఇప్పుడు ఒక 1 స్పూన్ వేసాను. ఉప్పు, పెరుగు ఇవన్నీ బాగా వేయించండి. పెరుగు కూడా బాగా వేగాల. తర్వాత మటన్ వేయండి. మటన్ కూడా బాగా వేయించండి. మటన్ వేగిన తర్వాతనే బియ్యం వేయాలా, నేను మర్చిపోయాను. మీరు అలాగే చేయండి. మటన్ వేగిన తర్వాతనే బియ్యం వేయండి. దీంట్లో నేను తయారు చేసిన మసాలా పౌడర్, ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ వేసిన తర్వాత ఈ వాటర్ పోసాను నేను. యాక్చువల్గా అయితే బియ్యం కూడా వేసి వేయించాలా, నేను మర్చిపోయినందుకు మీకు ఇలా చూపిస్తున్నాను. ఆ బియ్యంకి సరిపోని వాటర్ పోయాలి. ఫస్ట్ మటన్ ఉడికించిన వాటర్ పోసిన తర్వాత మిగతా వాటర్ పోయాలి. ఇప్పుడు బియ్యం వేసాను, కలపండి బాగా. కొత్తిమీర వేయండి. దీనికి ఒక నిమ్మకాయ పిండండి. ఇది చాలా బాగుంటుంది మటన్ తహారీ బిర్యానీ. డైరెక్ట్ పెడితే మాడిపోతుంది. అట్లా పెనం పైన పెట్టండి స్లిమ్లో. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేయండి. మీ ఇష్టం, 2-3 స్పూన్స్ ఎంతైనా వేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మటన్ తహారీ రెడీ. చాలా బాగుంటుంది.